గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని 35 ఏళ్ల పై మాటే ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ అందిస్తున్న ఎస్కే రసూల్ గారు, నమస్కారం అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? చిన్నపిల్లల్లో కూడా మనం పక్షవాతం అనేది చూస్తూ ఉన్నాం. పెద్దవాళ్ళంటే సరే, వాళ్ళు సిగరెట్ తాగారనో ఆల్కహాల్ అని చెప్పి పెద్దవాళ్ళు వస్తుందని అనుకోవచ్చు. చిన్నపిల్లల్లో కూడా పక్షవాతం వస్తుంది. దాన్ని ఎలా డీల్ చేయాలి? పేరెంట్స్కి ఇంకా చాలా పెద్ద శోకం అది. ఇప్పుడు చక్కగా ఆడుకునే పిల్లలు స్కూల్కి వెళ్ళి అందరిలా కాకుండా మా పిల్లలకి ఎందుకు ఇలా అయిందని చెప్పి రీజన్స్ ఏమేమి ఉండొచ్చండి పక్షవాతం రావడానికి? చక్కటి ప్రశ్న అడిగారమ్మా. ఈ ఎపిసోడ్ ఎంతోమందికి స్ఫూర్తి కావాలా. అవును. ఇక్కడ చిన్నపిల్లలకి ఫిట్స్ వస్తూ ఉంది, పక్షవాతం వస్తుందని ప్రశ్న పెట్టారు. కానీ ఈ పిల్లల శక్తి ఎంత, ఈ చదివే సిలబస్లు ఎంత. పెద్ద పెద్దలో ఇంట్లో ఆ లాంతర్ల కింద, వీధి లైట్ల కింద చదివారు. ఆ రోజుల్లో ఇవి లేవే. ఈరోజు కాలేజీలో చదివే పిల్లలకి ఫిట్స్ ఎందుకు వస్తుంది? ఆ పిల్లలు ఎన్నింటికి నిద్రపోతున్నారు, మార్నింగ్ ఎన్నింటికి నిద్రలేస్తున్నారు, రాత్రుల్లో హాస్టల్లో పెట్టే ఫుడ్ ఎంత, వాళ్ళు చదివే సిలబస్లు ఎంత. శక్తికి మించి ఎప్పుడైతే ఆలోచన చేస్తున్నారో పిల్లలకి ఫిట్స్ వస్తుంది. అదే పక్షవాతం. ఫిట్సే పక్షవాతంగా అయిపోతుంది. ఇక సంసార జీవితంలో కష్టాలకి, నష్టాలకి, దుఃఖాలకి అలవాటు పడ్డ మనిషి, ఇక పెద్ద ఆయన ఉంటాడు, బిడ్డలకు పెళ్ళిళ్ళు వచ్చింది, ఉద్యోగాలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలా, ఈ టెన్షన్లో వస్తానే భార్యాభర్తలకు ఇద్దరికీ వస్తుంది టెన్షన్. కాకపోతే తట్టుకుండే శక్తి ఆడ స్త్రీమూర్తికి ఉంది. ఆ టెన్షన్ని కంట్రోల్ చేసే శక్తి ఒక ఆడదానికి ఇచ్చాడు పరమాత్ముడు, కానీ మగవాడికి ఇవ్వలేదు. కాబట్టి స్టోక్ కొట్టేస్తుంది పక్షవాతం. ఈ ఒకటి. రెండవది, అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, అంత సక్సెస్ఫుల్, పక్షవాతం వస్తుంది. దేనికి వస్తుంది పక్షవాతం? ఈ దేహాన్ని వాడు సరిగ్గా చూసుకోలేక, వాతం పెరిగింది. ఈ వాతం పెరిగి ఎప్పుడైతే కఫములో చేరిందో బీపీ రైజ్ అవుతుంది. వాతం పెరగడం అంటే ఏంది? రక్తం చిక్కపడడం. ఈ రక్తం చిక్కగా ఎప్పుడైతే పడుతుందో హార్ట్ పల్స్ ఆగుతుంది, స్లో అవుతుంది, చాలా స్లో అవుతుంది, ఆగిపోతుంది. ఎంజియోగ్రామ్ కనుక్కుంటే ఎంజియోగ్రామ్ చేస్తారు డాక్టర్ గారు, లేకుంటే వైకుంఠమే. ఇక ఎప్పుడైతే ఈ వాతం కఫంలోకి చేరుతుందో ఆలోచన పెరిగిపోయి బీపీ రైజ్ అయిపోయి 200 దాటిందంటే స్టోక్ కొట్టేస్తుంది. ఇది మెకానిజం గురించి మాట్లాడితే, బాడీ మెకానిజం గురించి మాట్లాడితే ఇన్ని సమస్యలు. ఈ రక్తం చిక్క పడకుండా ఉండాలంటే మోషన్ తీసుకోవాలా, గత వీడియోలో చెప్పాను. ఫ్రీ చేసుకోవాలి. ఫ్రీగా అవుతూ ఉండాలి. రాత్రుల్లో పెరుగు మజ్జిగ తీసుకోవద్దండి. అర్లీగా నిద్రలేయండి. ఉదయం లేవగానే కాస్త గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి, కాస్త గోరువెచ్చని నీళ్ళు తాగండి, కాస్త నిమ్మకాయ వేసుకొని తాగండి. మీ బాడీలో అధిక కొలెస్ట్రాల్ నియంత్రించిందంటే రక్తం మీకు శుద్ధి అయినట్లే. ఇక పక్షవాతం కొట్టేసింది. కాలేజీలో చదివేవాడు సిలబస్ల మీద సిలబస్లో వాని కాలేజీలో ర్యాంకులు రావాలని చెప్పి నిద్ర ఆహారాలు మానిచ్చి చదివిస్తూ ఉంటారు. ఆ టెన్షన్లో పిల్లగానికి పక్షవాతం వచ్చేస్తుంది. ఇక సంసార జీవితంలో అధికమైన శ్రమని ఆలోచన చేసి ఇంటి పెద్దవాడికి పక్షవాతం వచ్చేస్తుంది. ఇక అన్నీ ఉండే ఐశ్వర్యవంతులు, కోటీశ్వరులు, కోట్లకు పడగతిన వాళ్ళకి ఎందుకు వస్తుంది? శరీరాన్ని ఈ వైద్య విధానాల్లో మార్చుకోక ఇక అందరికీ వచ్చేసింది. ఇది సక్సెస్ కావాలి. ఈ అమ్మలాంటి ఆయుర్వేదం చెప్పే ఒకటే మూలికే, రహస్య మూలిక. ఇంతవరకు ఈ యూట్యూబ్ రంగంలో ఎవ్వరు చెప్పలేని మూలిక పేరే అక్కలకర్ర. ఏంటండి అక్కలకర్ర? రహస్య మూలిక ఇది. ఇది కేజీ 2,000 వరకు ఉంటుంది, కిలో. ఇది ఎలా వాడాలి? దీన్ని ఒక 1/2 కిలోనో 1/4 కిలోనో మీ స్తోమతకు తెచ్చుకొని 1 గంట సేపు నీళ్ళలో నానవేయాల. మట్టి ఎక్కువ ఉంటుంది, దీనికి చాలా మట్టి ఉంటుంది. ఆ మట్టి శుభ్రంగా మన బ్రష్ తీసుకొని అలా రుద్దేసినామంటే ఆ మట్టి అంతా వెళ్ళిపోతుంది. వేరు అక్కలకర్ర అంటే వేరు, ఇంత మొక్కగా ఉంటుంది. దాన్ని నానేసి శుభ్రంగా కడిగేసి దాన్ని బాగా ఎండబెట్టండి. పూర్తిగా ఎండిన తర్వాత దంచండి, మిక్సీలో పౌడర్ చేయండి. ఈ పౌడర్ 1 గ్లాసు గోరువెచ్చని వాటర్లో 1 అర చెంచా కలుపుకొని కాస్త బెల్లం వేసుకోండి, ఘాటుగా ఉంటుంది. ఇది ఉదయం లేవగానే పొద్దు పుడతానే వాడేయాల. అర్లీ మార్నింగ్ సుప్రభాతం వస్తూ ఉంటుంది.
పొరగడుపుతో తాగేయాలి. పొరగడుపున అలా సుప్రభాతం వస్తూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్. అప్పుడు నైటే రెడీ చేసి పట్టుకుని ఆ పౌడర్ని పొద్దున్నే తీసుకొని గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని కాస్త బెల్లం వేసుకొని కొద్ది కొద్దిగా ఎవరు మాట్లాడు ఈ ప్రక్రియ 6 గంట సాగాల. ఇట్లా చేస్తూ వస్తే బాడీ ఒక రకమైన టెంపరేచర్కి వచ్చేస్తుంది. ఆ బాడీ ఎప్పుడు టెంపరేచర్కి వచ్చిందో ఈ అక్కలకరలో ఉండే రస ధాతువులు రక్తంలో కలిసి చక్కగా బ్రెయిన్ తీసుకెళ్ళి ఆ బ్రెయిన్లో ఉండే క్లాట్ ఓపెన్ అవుతుంది. బ్రెయిన్లో క్లాట్ ఓపెన్ అయ్యిందా ఫిట్స్ కానీ పక్షవాతం కానీ హిస్టీరియా కానీ ఇవన్నీ బ్రెయిన్కి సంబంధించినవే. బీపీ డిజార్డర్స్ అన్నీ ఈ బీపీకి సంబంధించిన సమస్యలన్నీ 40 రోజులు దూరమే తగ్గిపోతాయి. ఇక 10 సంవత్సరాలుగా పక్షవాతం వచ్చింది, వాళ్ళు ఏం చేయాలా? అలవాటు చేసుకోవాలి దీన్ని. 2 నెలలు 3 నెలలు అలవాటు చేసుకుంటే అప్పుడే ఆ సిమ్టమ్స్ కనిపిస్తాయి వాళ్ళకి. ఇలా ఫింగర్స్ టైట్ అయి ఉంటాయి, ఇలా లాగాల మళ్ళా లాగిపోతాయి, ఇలా లాగితే వస్తాయి మళ్ళీ ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి. చూసారా మెల్లిగా ప్రకృతి మాత ఎన్ని అద్భుతాలు సృష్టించింది. ఇది ఒకవేళ ఈ నీళ్ళలో తాగడం ఇబ్బంది అనిపిస్తే స్వచ్ఛమైన తేనె లేదా బెల్లం 100 గ్రాముల ఎక్కలకల్ల చూర్ణం 50 గ్రాముల బెల్లం వేసి నూరి చిన్న గోళీలు తయారు చేసుకోవాలి. చింతగింజ పరిమాణంలో అలా గోళీ మింగి గోరువెచ్చని నీళ్లు తాగాల, లేదా అల్లం మరిగించిన పాలు తాగాల. పాలలో అల్లం వేసి చేస్తారు కదండి, అల్లం పాలు చేసుకుని ఇంకా స్పీడ్గా ఉంటుంది. ఈ విధంగా సేవిస్తే పక్షవాత నుంచి బయటపడతారు, నా అనుభవం. ఇప్పుడు వాళ్ళు ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుందండి? ఒక 2 నెలలు 3 నెలలు వాడితే 40 ఒక మండలం అంటారు 40 రోజులు. ఇక పక్షపాతం వచ్చింది, సోమవారం పక్షపాతం వచ్చింది, మంగళవారం ఈ వీడియో చూశారు మొదలు పెట్టండి. సోమవారం పక్షపాతం వచ్చింది, మంగళవారం ఈ వీడియో చూశారు మొదలు పెట్టండి. ఒక వారం 10 రోజుల్లో క్లాట్. ఇక్కడ పక్షవాతం వచ్చిందంటే బాడీలో ఎక్కడ ఏది డ్యామేజ్ కాదు, బ్రెయిన్లో క్లాట్ వచ్చేస్తుంది. బ్రెయిన్లో క్లాట్ వచ్చిందా పక్షవాతం. అది ఓపెన్ కావాలంటే రసధాతువు గల మూలిక, ఇప్పుడు అక్కలకర్ర ఉంది, అల్లం ఉంది, ఇవన్నీ రసధాతువు గల మూలికలు అన్నీ ఇవి. ఇటువంటి మూలికలు అనుభవం గల మాపోటి వారి అనుభవం తెలుసుకొని ఆచరిస్తే అద్భుతం, లేకుండా మంచానికి పరిమితం. అవును, ఓకే. చాలా ఈజీ కదండి. అదేదో ఒక్క అక్కల కర్ర తీసుకొచ్చి చక్కగా సార్ రెమెడీ చేసేసుకొని తాగేస్తే అసలు ఈరోజు వస్తే రేపు తాగండి, చాలా తక్కువ టైంలోనే రిజల్ట్ వస్తుంది అంటున్నారు. ఒక 10 years నుంచి ఉన్న వాళ్ళు కూడా ఒక మండలం 40 రోజుల పాటు పాటిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయంటున్నారు. ఆరోగ్యం కన్నా మనకి ఇంకా ఏం కావాల్సి ఉంటుంది? ఎల్లోపతి మెడిసిన్ వల్ల మళ్ళీ తగ్గిన ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెమెడీని ఖచ్చితంగా పాటించండి. మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్స్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.